నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తలు. మ్యాక్సీ విజన్ సూపర్ స్పెషాలిటీ నేత్ర వైద్యశాల 46వ బ్రాంచ్ ని గుంటూరు పట్టాభిపురంలో డాక్టర్ రామలింగారెడ్డి సారథ్యంలో ప్రారంభించడం ఆనందంగా ఉందని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కంటి వైద్య సేవలు అందించడం హాస్పిటల్ ప్రత్యేకత అని, త్వరలో 200 బ్రాంచులకు విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నామని హాస్పిటల్ చైర్మన్ మ్యాక్స్ విజన్ డాక్టర్ జిఎస్కే వేలు అన్నారు. హాస్పిటల్ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ శరత్ బాబు చిలుకూరి మాట్లాడుతూ 2019లో మ్యాక్స్ విజన్ లో కలిసి మొదటి హాస్పిటల్ వరంగంలో ప్రారంభమై నేటికి 11 సెంటర్లకు చేరుకున్నదని అన్నారు. మ్యాక్స్ విజన్ కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్ అండ్ కేరళ రాష్ట్రాలలో 6 భాగస్వాములు కలిగి ఉండడం సంస్థకు గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డాక్టర్ రామలింగారెడ్డి కుటుంబ సభ్యులు, నగరానికి చెందిన ప్రముఖ డాక్టర్లు డాక్టర్ రామ్మూర్తి, డాక్టర్ రాఘవ శర్మ, డాక్టర్ విజయ, కనుమూరి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ పూషిరెడ్డి నరేంద్ర మరియు మ్యాక్స్ విజన్ డాక్టర్ల బృందం, సిబ్బంది పాల్గొన్నారు. All of us will do it together. Come. Rasa. అడిగి కలుపుకుంటారు సభ్యులకి అడిగి కలుపుకొని చెబుతా మిగతా రావాలి తీసుకొని మీ ఏరియా మొత్తం ఇక్కడికి రావాలి. డాక్టర్ రామలింగారెడ్డి గారిని ఈ యొక్క మీటింగ్ నటన అయిపోయిందా?
అదేవిధంగా డాక్టర్ శరత్ గారు. సూతంగి శ్రీనివాసరావు, మీ అందరికీ మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. I'm Dr. G.S.K. Velu, the chairman of Max Vision Eye Hospital. It's my great pleasure to be in Guntur, opening the 46th Eye Hospital of Max Vision Group. And within the next few months, we will be opening our 50th Eye Hospital too. And we are extremely happy to be in Guntur, which is actually a place of highest relevance and popularity when it comes to medical. The Guntur Medical College has produced several legends, and all our top doctors, like our Dr. Kas Prasad Reddy, Dr. Sharath Babu, Dr. Ramaling Reddy, all are graduates of Guntur Medical College, and from there they have started their career to become one of the legends in the ophthalmology field of ophthalmology. So with their clinical leadership and also our executive leadership of our executive people in Maxivision, we plan to grow aggressively, and Maxivision is already the leader in Andhra Telangana, and we are the biggest brand in Andhra Telangana, and we want to have an eye hospital in every district of Andhra and Telangana. And in this cluster, Dr. Ramalinga Reddy is a very well-known surgeon, started from Nasaraupet. Now we started another hospital in Macharela, and this is the third hospital in Guntur, and with all your blessings and support. బాబు చీఫ్ మెడికల్ డైరెక్టర్ ఫర్ మ్యాక్స్ విజన్ ఐ హాస్పిటల్స్ గ్రూప్. ఇక్కడ మీరు చూస్తున్నారు వేలు గారు చైర్మన్ ఈ సంస్థకి. అయితే ఇవాళ స్టార్ట్ చేస్తున్నది రామలింగారెడ్డి గారు మ్యాక్స్ విజన్ ఐ హాస్పిటల్. రామలింగారెడ్డి గారు ఐ స్పెషలిస్ట్ నర్సరావుపేటలో ఉన్నారు. ఏదైతే మన ఇండియాలో ఉన్న ఒక అశోక హోటల్ అనే ఒక హోటల్ వరంగల్లో ఉంది, దాని బ్రాంచెస్ టెక్సాస్లో ఉన్నాయి, అమెరికాలో. అలాగే రామలింగారెడ్డి గారు అక్కడ నర్సరావుపేటలో స్టార్ట్ చేసి గుంటూరులో ఆయన ఈ బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది వారి ఆధ్వర్యంలో. అయితే ఈ హాస్పిటల్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈ హాస్పిటల్లో అన్ని స్పెషాలిటీస్, కంటిలో 11 స్పెషాలిటీస్ ఉంటే ఆల్మోస్ట్ అన్ని 10 కవర్ చేసాం, ఇంకో 11 స్టార్ట్ అవుతా ఉంది. అందులో ముఖ్యంగా క్యాట్రాక్ట్ సంబంధమైన ట్రీట్మెంట్కి దాంట్లో అధునాతనమైన ఫ్యాకో సర్జరీని ఇక్కడ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. అది కూడా అందరికీ అందుబాటులో ఉన్న విధంగా దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. నిష్ణాతమైన ట్రైనింగ్ జరిగిన డాక్టర్స్ని అప్లై చేసుకోవడం జరిగింది. ఇది గ్రూప్లో ఉన్న అందరి డాక్టర్స్ కూడా ఒకే రకంగా ఒకే విధంగా ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దాని తర్వాత గ్లూకోమా స్పెషాలిటీ ఒకటి, అలాగే కార్నియా సంబంధమైన స్పెషాలిటీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. రెటినా సంబంధమైనది మన గుంటూరు నగరంలో దీనికి మా చైర్మన్ డాక్టర్ జిఎస్కే వేలు గారి ప్రోత్సాహం, మా శరత్ బాబు గారి సలహాలు తోడై ఈరోజు ఈ గుంటూరులో ఈ సెంటర్ స్థాపించడం జరిగింది. దీని ద్వారా ప్రజలందరికీ నాణ్యమైన కంటి వైద్యాన్ని అందుబాటులో ఇస్తామని ప్రామిస్ చేస్తూ మంచి డాక్టర్స్, నైపుణ్యం గల డాక్టర్స్ని కూడా మేము ఎంప్లాయ్ చేసుకున్నాం. వారి ద్వారా మంచి వైద్య సేవలు మీకు అందిస్తామని ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. కొనుగోలుదారులకు సరికొత్త డ్రెస్సులను తక్కువ ధరలకు అందించడమే కాకుండా వినియోగదారులకు ఖరీదైన బహుమతులు ప్రదర్శకంగా అందించడం గొప్ప విషయమని గుంటూరు టౌన్ అధ్యక్షులు నేరెళ్ల సురేష్ అన్నారు. గుంటూరు శుభమస్తు షాపింగ్ మాల్ పెద్ద పండుగలు పెద్ద పెద్ద కార్లు రోజుకో స్కూటర్ కార్యక్రమంలో భాగంగా 37 ఎలక్ట్రికల్ స్కూటర్లు మరియు 2 కార్లు బహుమతుల పండుగ లక్కీ డ్రాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శుభమస్తు షాపింగ్ మాల్ ఎండీ బయ్య రవికుమార్ మాట్లాడుతూ, మా వద్ద కొనుగోలు చేసిన ఎలాంటి వస్త్రాలైనా మాకంటే తక్కువ ధరకు ఎవరు ఇవ్వలేరని ఈ సందర్భంగా తెలియజేశారు. షాపింగ్ మాల్ లో వచ్చిన లత అనే మహిళ మాట్లాడుతూ, శుభమస్తు షాపింగ్ మాల్ సిబ్బంది ఆత్మీయ పలకరింపు, నాణ్యమైన వస్త్రాలు, నమ్మకం మమ్మల్ని ఇక్కడకు రప్పిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ మేనేజర్లు సుమంత్, శివకుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
29వ లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. ఈ లక్కీ డ్రాకి ముఖ్య అతిథిగా గుంటూరు సిటీ ప్రెసిడెంట్ వన్ టౌన్ ఇన్ఛార్జ్ అయినటువంటి జనసేన పార్టీ ఆర్ఎల్ సురేష్ కుమార్ గారు వచ్చున్నారు. వారి చేతుల మీదుగా ఈ లక్కీ డ్రా తీయడం ట్రాన్స్పరెన్సీ ఉంటే బాగుంటుంది. మన ఇచ్చేది ఇట్లా ఇస్తుంది. ఆ 10 కోపాలు 6,000 కోపాలు తీయాలంటే సార్ పైన కోపాలు దిగాం 6,000 చెప్పలేం. ఈ నెంబర్ కలిపి అంతే కదా, అంతే కదా, మన 4,500 కదా. ఫ్రెష్గా కట్ చేయాలి ప్లీజ్. ఇప్పుడు ఎక్కడ తీయాలి సార్? ఇప్పుడు 6 దాకా తీయాలి సార్. తెలిసిపోయింది. ఈ కార్యక్రమానికి ఒక్క నిమిషం మీరు గెలుచుకున్నారు. ఓకేనా? ఓకే. ఈరోజు శుభమస్తు షాపింగ్ మాల్కి రావడం జరిగింది. షాపింగ్ రోజుకొక స్కూటర్ గిఫ్ట్ తో వాళ్ళు శరవేగంతో వాళ్ళు సేవా కార్యక్రమాల ద్వారా కూడా వాళ్ళు తాము సంపాదించిన కొంచెం డబ్బుల్లో కూడా వాళ్ళు ఏదో ఒకటి వాటి వల్ల మాకు రూపాయలు లాభం వచ్చింది, దాంట్లో 10 పైసలు ఖర్చు పెడతామన్న ఆలోచనతో ఇలా రోజుకో స్కూటర్ అనేది తీస్తున్నారు. ఇక్కడ గతంలో అయితే కనుక షోరూమ్స్ లో ఓన్లీ డబ్బున్న వారికే ఎంట్రన్స్ అనేది ఒకటి ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా ఈ శుభమస్తు షాపింగ్ వారు మధ్య తరగతి వారికి పేదలకి అందుబాటు ధరల్లో మంచి క్వాలిటీ మంచి డిజైన్స్ సరసమైన ధరలతో ఇస్తున్నారు. ఆడవారికైనా మగవారికైనా పిల్లలకైనా పెద్దలకైనా వాళ్ళకి కావాల్సిన అన్ని ఐటమ్స్ అందుబాటులో ఉంటాయి. ఈ పండుగ సందర్భంగా అందరూ దాన్ని ఉపయోగించుకోవాల్సి కోరుచున్నాం. ఈ రోజు డ్రాలో 6888 నెంబర్ ద్వారా తిరుపతికి చెందిన దిలీప్ గారికి ఒక స్కూటర్ వచ్చింది. వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాము. నా పేరు బయ్యా రవి, శుభమస్తు షాపింగ్ మాల్ ఎండీని మాట్లాడుతున్నాను. ఈరోజు మా శుభమస్తు షాపింగ్ మాల్ 1 ఇయర్ పూర్తి చేసుకుంది. ఇంచుమించుగా 2వ సంక్రాంతి జరుపుకుంటున్నాం గుంటూరులో. మమ్మల్ని ఆదరిస్తున్న కస్టమర్లకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ పెద్ద పండుగలు పెద్ద పెద్ద కార్లు రోజుకో స్కూటర్లో లక్కీ డ్రాలో భాగంగా ఈరోజు గుంటూరు షోరూంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఆ కార్యక్రమానికి మా తోటి వ్యాపారస్తులు అదేవిధంగా జనసేన గుంటూరు పట్టణ అధ్యక్షులు నేరెళ్ళ సురేష్ గారు రావడం, వారి చేతుల గుండా డ్రా తీయడం, ఈరోజు లక్కీ విజేతని ప్రకటించడం జరిగింది. కాబట్టి లక్కీ విజేతకి ఈరోజు ఎవరైతే దిలీప్ వారికి శుభమస్తు షాపింగ్ మాల్ తరఫున అభినందనలు తెలియజేస్తూ సంపన్నుల వరకు అంటే సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఈరోజు మా శుభమస్తు షాపింగ్ మాల్లో వస్త్రాలు అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా 1+1 ఆఫర్లు కానివ్వండి, 1+2 ఆఫర్లు కానివ్వండి, ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం మా కస్టమర్లకి. మాకన్నా తక్కువ ధరకి ఎవరికైనా ఎక్కడైనా దొరికితే రిటర్న్ తీసుకొస్తే డబ్బులు ఇచ్చే అవకాశం కూడా మేము కల్పించడం జరిగింది. కాబట్టి ఎందుకంత గట్టిగా నమ్మకంగా చెప్పగలుగుతున్నాం అంటే మా వస్తువు మీద మా ధరల మీద మాకున్న నమ్మకం అన్నమాట. కాబట్టి గుంటూరు ప్రజలు ఇంకా మమ్మల్ని ఆదరిస్తూ ఉంటారని చెప్పేసి ఆశిస్తూ అందరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. మొదటగా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మన గుంటూరులో శుభమస్తు షాపింగ్ మాల్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ శుభమస్తు షాపింగ్ మాల్ ఇస్ ద సూపర్ స్టార్. కలెక్షన్ కూడా చాలా బాగుంది. మధ్యతరగతి కుటుంబం వారికి, బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ పీపుల్ వాళ్ళకి, బాగా కొంచెం మనీ ఉన్న వాళ్ళకి కూడా అందరికి కూడా ఆదరాభంగా చాలా బాగున్నాయి. శారీస్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. క్వాలిటీ మెయింటైన్ బాగా చేస్తున్నారు. క్వాలిటీ ఉంటే క్వాంటిటీ ఉంటుంది. ఆ క్వాంటిటీ ఉంది కాబట్టి శుభమస్తు షాపింగ్ మాల్కి చాలా ఆదరణ వచ్చింది. ఇందులో ఈ ఫ్లోర్ మేనేజర్ అయినటువంటి శివ గారు లాస్ట్ టైం అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నారు. ఆ రోజు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి రిసీవింగ్ చాలా బాగుందండి కంపేర్ టు ద అదర్ షాపింగ్ మాల్స్. సో వన్స్ అగైన్ కంగ్రాట్స్ టు ద శుభమస్తు షాపింగ్ మాల్. ప్లస్ ఫిర్దౌస్ అని 1730 అనే అమ్మాయి చూపించే కస్టమర్కి రిసీవింగ్ కానీ ఫస్ట్ కస్టమర్. గుంటూరులోని 2024 సాధారణ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ జేడీ శీలం పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ
ఎస్సీ ఎస్టీ బీసీలు మనందరం ఐక్యంగా ఉండాలన్నారు. అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో దృష్టిని పెట్టుకుని కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ పార్టీ అయితే ఎస్సీ ఎస్టీ బీసీలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తుందో వారికి మన మద్దతు అని, మన ఎస్సీ ఎస్టీలకు బీసీలకు గతంలో పాలించిన టీడీపీ పార్టీ కానీ వైసీపీ పార్టీలకు మన మద్దతు ఇవ్వకుండా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే గతంలో చూసిన విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు సోనియా గాంధీ పాలనలా ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీలు సంక్షేమ కార్యక్రమాలు చేకూరుస్తుందని మాట్లాడారు. అందువల్ల ఈ సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం మన కర్తవ్యమన్నారు. ఈ కార్యక్రమంలో జేడీ శీలం, రాజశేఖర్, డేవిడ్, విలియమ్స్, వినయ్ కుమార్, వరప్రసాదరావు పాల్గొన్నారు. ఢిల్లీ అనే బ్యాంకు నాయకత్వంలో ఇస్మాయిల్ బాబు గారి నాయకత్వంలో చాలా సీరియస్గా శీలం గారు పనిచేశారు. మళ్ళీ అదే సీరియస్నెస్ వచ్చిందని నేను ఈరోజు అనుకుంటున్నాను. అయితే ప్రజా సంఘాల నాయకులు, అంబేద్కర్ వాదులు, ముఖ్యంగా ఎవరైతే ఉదయం కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జరిగిన సమ్మేళనానికి రాలేకపోయారో వారితో ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ బృందం చర్చలు జరిపారు. చర్చల్లో చాలా మంచి విషయాలు బయటకు వచ్చాయి. కేంద్ర రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్ని ఒకసారి నెమరు వేసుకొని ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఈ కమ్యూనిటీ ఎదురుస్తున్నటువంటి అనేక ఇబ్బందులు ఏ రకంగా అధిగమించాలనేటువంటి దాని మీద చర్చ జరిపి వాళ్ళ 12వ తారీఖు కలిసి మాట్లాడుకుందామని నిర్ణయానికి వచ్చాం. ఒక స్ట్రాటజీ పెట్టుకొని ఈ క్రైస్తవ సమాజానికి, దళిత సమాజానికి జరుగుతున్నటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించడానికి ఏం చేయాలి, రాబోయేటువంటి ఎలక్షన్లో మనం ఏ రకంగా ముందుకెళ్ళాలనేటువంటిది మేము 12వ తారీఖు ఇంకొక వర్క్షాప్ లాగా పెట్టుకొని నిర్ణయం చేసేదానికి ఒక 3 గంటల సేపు ప్రిలిమినరీ చర్యలు జరిగినాయి. చాలామంది ప్రిలిమినరీ చర్చలు జరిగినాయి. ఒక 40 మంది ఇంపార్టెంట్ లీడర్స్ వచ్చారు. చాలా థ్యాంక్స్. మంచి వాతావరణంలో జరిగినాయి. మరలా మేము 12వ తారీఖు కలిసి ఈ విధి విధానాలు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ, ఎందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవసరం క్రైస్తవ సమాజానికి, దళిత సమాజానికి మాట్లాడాం. ఇంకా ముందు రాబోయే 12వ తారీఖున ఫైనలైజ్ చేసి యాక్షన్ ప్లాన్ డిక్లేర్ చేస్తాం. విధి ఆడిన ఆటలో బాధితులైన ఓ కుటుంబాన్ని గుంటూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు పారేపల్లి మహేష్ మానవత దృక్పథంతో తన వంతు సహాయం చేసి కుటుంబానికి అండగా నిలిచారు. వారు ఉండటానికి నిలువ నీడ కూడా లేని పరిస్థితిని చూసి శుక్రవారం వారి కోసం నూతన గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈయన చేసిన పనిని పలువురు అభినందించారు. వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా రేవేంద్రపాడు గ్రామంలోని వైఎస్ఆర్ కాలనీలో పాతగుడ్డలు అమ్ముకొని జీవనం సాగిస్తున్న వితంతురాలు సుమాన్ కుమారికి 3 దివ్యాంగురాలైన కుమార్తెలు మరియు అవిడితనం గల కుమారుడు ఉన్నారు. భోజనాల్లో విస్తర్లు తీస్తూ కాళ్ళు చేతులు సరిగ్గా లేని దివ్యాంగురాలైన తమ పిల్లలను ఆమె పోషించుకుంటుంది. 3 నెలల క్రితం దివ్యాంగురాలైన ఓ కూతురు చనిపోయింది. కుటుంబం భారంలో పాలు పంచుకుంటున్న కుమారుడు కూడా కుటుంబ భారాన్ని మొయ్యలేక తన 3 చిన్నపిల్లల గురించి కూడా ఆలోచించక తను బలవంతపు మరణం పొందాడు. దీంతో కుటుంబంలో మగదిక్కురేక దివ్యాంగురాలైన మహిళలు 3 చిన్నారులు రోడ్డున పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పారేపల్లి మహేష్ ఆ కుటుంబాన్ని దత్తత తీసుకుని నెలవారీ సరుకులు పంపిస్తూ ఆదుకుంటున్నారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు, నాయకులు అందరూ పారేపల్లి మహేష్ చేసిన సహాయాన్ని అభినందించి భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు. ఈ ఇల్లు ఎలాగైనా సరే ఎంత ఖర్చునా పర్లేదు, ఈ ఇల్లు కట్టించాలి. వీళ్ళు అవసరపడలేరు, పాప మసల వికలాంగులు అనే కోణంలో ఆయన ఆలోచన చేసి వీళ్ళ కోసం ఈ ఇల్లు కట్టిస్తున్నారు. సుమారు 5 లక్షల రూపాయల బడ్జెట్తో ఈ ఇల్లు ఇక్కడ రెడీ అవుతుంటే ఈరోజు భూమి పూజ. సహకుటుంబానాం ఆయుష్యారోగ్యతా పరిసిద్ధ్యర్థం నూతన గృహ నిర్మాణ సిద్ధ్యర్థం
సకల కార్య ఆటంక నివారణార్థం భూదేవత అనుగ్రహ ప్రసాదించదు భూమి పూజాంగత్వేన శంకుస్థాపనా సమయేన మహాగణావరి నర్మదా సింధు కావేరి జలేష్మం శరణం కురు కావేరి తుంగభద్రాజా కృష్ణమే నేతకౌతమి భాగీరథి విద్యావంతంగా ప్రతిత్తామరానమహనో దేహభోగం ధర్మసేమ సూర్యమిషనో దామనమదే ప్రళయాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమాప్రాణ నైవేధాస్తర్వతి స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్న. ప్రసాద్ గారు కొబ్బరికాయ కొడుతున్నారండి. అమ్మట్ల దుర్గా ప్రసాద్ గారు కొబ్బరికాయ కొడుతుంది. మా ప్రెసిడెంట్ గారు పెట్టి వాళ్ళకి అందజేస్తున్నట్టుగా ఫోటో దిగండి. మా పిలువమ్మ అదేనా వాళ్ళని కొట్టుకోవాలి వాసన. ఒక కొబ్బరికాయ కొట్టి మీరేం చేస్తారు, మీరు అందరూ ముఖ్యమైన వాళ్ళు అందరూ పట్టుకొని ఒక గిటికదే పెట్టుకొని వాళ్ళకి ఇవ్వండి. అట్లా అందరూ ముఖ్యం ఇక్కడ అందరూ అదే అందుకే ఎవరైతే వాళ్ళు అందుకే ఆ పని చేయండి. ఓకే థ్యాంక్ యూ సార్. అయితే ఆదిత్యగానే ఇప్పించేద్దాం. అలాగే అవును థ్యాంక్ యూ సార్. పేద ప్రజల కోసం నిర్వహిస్తున్న మెగా ఉచిత మెడికల్ క్యాంపులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ అన్నారు. శనివారం అర్బన్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభాకర్ మాట్లాడారు. ప్రజల ఆరోగ్యం కోసం నగరంలో ప్రతి ఆదివారం ఉచిత మెగా మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 7న ఆదివారం ఉదయం 10 గంటల నుంచి గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని మద్దిరాల కాలనీ 6వ లైన్లో మెగా ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు ప్రభాకర్ పేర్కొన్నారు. రేపు ఉదయం మద్దిరాల కాలనీ 6వ లైన్లో ప్రతి వారం కూడా తెలుగుదేశం పార్టీ అర్బన్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి పేదవారికి వైద్యం అందించాలని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతో మా అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మేర మీ అందరం కూడా ప్రతి వారం కూడా గుంటూరులో 57 డివిజన్లో కూడా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రతి వారం ఒక్కొక్క చోట. ఫస్ట్ యాదవ స్కూల్ పాత గుంటూరులో, రెండోసారి ఎల్ఆర్ కాలనీ, మూడోసారి బంగారాల బీడ్లో, అట్లానే మొన్న పోయిన ఆదివారం మరి సీతారామ నగర్లో కూడా బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా వచ్చి మరి మేము ప్రైమ్ హాస్పిటల్ వారి సహకారంతో వారి వైద్య బృందం అందరూ కూడా సూపర్ స్పెషాలిటీ డాక్టర్లందరూ కూడా మా కోసం పేదలకి ఎంతో కొంత సహాయ సహకారాలు మేము కూడా అందిస్తామని చెప్పడం వల్ల వారిని మరి మేము తీసుకొని వారి ఆధ్వర్యంలో మేము కొంత మరి దానికి సంబంధించినటువంటి కొంత అమౌంట్ పెట్టుకొని పేదలకి వైద్యం, దాంతోపాటు టెస్టులు చేసి ఫ్రీగా టెస్టులు చేయటం, అట్లానే వాళ్ళకి మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇచ్చే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందాలి. పేదవాడు మరి ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ చాలా ఖర్చుతో కూడిన రోజులుగా ఉన్నాయి కాబట్టి ప్రతి పేదవాడికి కూడా ఎంతో కొంత మా యందు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి రేపు ఆదివారం శాంతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మద్దిరాల కాలనీ 6వ లైన్లో దీన్ని ప్రతి ఒక్కరు కూడా మరి వినియోగించుకోవాలని చెప్పేసి ప్రతి పేదవారికి ఈ గవర్నమెంట్లో 4.5 సంవత్సర కాలంలో వైఎస్ఆర్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి ప్రతి పేదవాడికి తిండి, గుడ్డ, అట్లానే వైద్యం అత్యంత ఖరీదైపోయి ఈ రోజున కొనుగోలు చేయలేని పరిస్థితిలో మరి నిత్యావసర వస్తువులు కూడా ఆకాశాన్ని అంటినాయి. ఈ రోజున పేదవాడికి వైద్యం చేయాలంటే అట్లా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ కనీస సౌకర్యాలు లేకుండా చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల మేమందరం కూడా ఈ కార్యక్రమానికి మేము మరి కార్యక్రమం చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి వాళ్ళు వినియోగించుకోవాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ దీన్ని దిగ్విజయంగా మరి అక్కడ ఉండే వాళ్ళు పూర్తి చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.
గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం గ్రామంలోని రెయిన్బో స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు. Move. కనీసం వెనక్కి వెళ్ళండి, పిల్లలకు కనపడదు. డోంట్ స్టాండ్ అప్. మా కుర్చీ ఓకే దాన్ని చూస్తే మాకు భయం వస్తుంది. జాగ్రత్త. ఆపు. మా చిన్నగా జాగ్రత్త. పిల్లలు భయపడతారు. స్లోగా. నీకు అసలు భయం లేదురా, మాకు భయం అవుతుంది. వై ఆర్ స్టాండింగ్ సిరప్? అమ్మో, రెవెన్యూ అధికారుల పనులవుతాయా? ఏవేవో సాకులు చెబుతూ కాలం వెళ్లదీస్తారు. కాలిజోళ్లు అరిగేలా ఆఫీసుల చుట్టూ తిరగాలి. ఇవన్నీ నిన్న మొన్నటి మాటలు. చేబ్రోలు తహసీల్దార్గా గోపాలకృష్ణ బాధ్యతలు తీసుకున్నాక కథ మొత్తం మారింది. పత్రాలు సక్రమంగా ఉంటే ఆయన టేబుల్పై ఒక్క ఫైల్ పెండింగ్ ఉండదు. తనతో పాటు కింద ఉద్యోగులను పరుగులు పెట్టిస్తారు. వివిధ పనుల నిమిత్తం ఆయనను ఆశ్రయించిన వారు చిరునవ్వుతో ఆఫీస్ గడప దాటాల్సిందే. మండలంలో ఇదే ఎంఆర్ఓ గోపాలకృష్ణకు మంచి పేరు తెచ్చిపెట్టింది. సారు, సూపరు అంటూ మండలంలో ప్రజలు కితాబిస్తున్నారు. అదే నువ్వు చాలా మంది అమ్మవారిని చూసావు కదా, అది ఎట్లా కాకపోతే ఇచ్చాడు కదా, దాని సంస్థ పెట్టి సెంటర్ గారు పంపించాడు. డాక్టర్ వేరే మొత్తం ఫీల్డ్ కన్నా డంపింగ్ యార్డ్కి తరలించాల్సిన చెత్తను డంపింగ్ యార్డ్ వెనక్కి కుప్పలుగా పోయడం స్థానికంగా విమర్శలకు తావిస్తుంది. వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా మండల కేంద్రమైన చేబ్రోలులో చెత్త నుండి సంపద తయారీ కేంద్రానికి చేరవేయాల్సిన ఘన వ్యర్థాలను ఆ కేంద్రం వెనకే వేసి తగలబెడుతున్నారు. ఫలితంగా తగలబెట్టిన ఘన వ్యర్థాల నుండి పొగ పైకి లేచి అంతటా వ్యాపిస్తుంది. ఈ డంపింగ్ యార్డ్ సమీపంలోనే వ్యవసాయ భూములు మహాప్రస్థానం ఉంది. ఘన వ్యర్థాల పొగవాసనకు ఇటుగా వెళ్లేవారు అసౌకర్యానికి గురవుతున్నారు. ఇదే విషయమై పంచాయతీ కార్యదర్శిని ఫోన్లో వివరణ కోరేందుకు చేబ్రోలు సిటీ న్యూస్ తెలుగు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.
చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో జరుగుతున్న మట్టి త్రవ్వకాలపై మైనింగ్ అండ్ విజిలెన్స్ అధికారులు శుక్రవారం నుండి రహస్య విచారణ చేపట్టారు. గడువు తీరిన మట్టి తవ్వకాలు ఇంకా కొనసాగించడంపై వచ్చిన ఫిర్యాదుతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగినట్లు విశ్వసనీయ సమాచారం. త్రవ్వకాల్లో ఎన్ని క్యూబిక్ మీటర్లు మట్టిని తోడారు, ఈ మట్టిని ఎక్కడెక్కడకు తరలించారు అన్న దానిపై లోతైన విచారణ చేపట్టారు. గడువు తీరిన అనంతరం జరిగిన మట్టి త్రవ్వకాలను కొలతలు వేసి నిర్వాహకులపై భారీగా అపరాధ రుసుము విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే క్వారీ సమీపంలోనే ఉన్న ఓ చెరువును పూడ్చి సొమ్ము చేసుకుంటున్నారని విమర్శలు అంతటా వినిపిస్తున్నాయి. అరసవిల్లి అరవింద్ సారథ్యంలో విజయవాడ కేంద్రంగా ప్రారంభించినటువంటి అరసవిల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న కోవిడ్ సమయంలో చికిత్సలు, అన్నదానాలు, మెడికల్ సేవలు, మంచినీటి పథకాలు లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలలో భాగంగా తుళ్లూరు మండలం తాళాయిపాలెం నందు గల మందడం గ్రామం నందు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం శిథిల వ్యవస్థకు చేరుకొని అక్కడ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తమ ట్రస్ట్ ఆధ్వర్యం నిర్మించిన నూతన పాఠశాల భవనం శనివారం ప్రత్యేక అతిథి అయిన బాపట్ల నియోజకవర్గం ఎంపీ మరియు లోక్సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నందిగం సురేష్ చే ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సెక్రటరీ శ్రీమతి అరసవిల్లి పద్మావతి దేవి, ఎక్సెల్లా సంస్థ సీఈఓ శ్రీమతి సౌజన్య రాసంశెట్టి, ట్రస్ట్ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి సురేష్ పై కూడా ఉంచవలసిందిగా ఒకసారి కొంచెం ఫోన్ చూడండి. ఒక్క నిమిషం సార్ ఒకసారి లిఫ్ట్ సార్. బాగుంటుంది అనుకుంటారు. 10 కోట్లు ఉంటే ఇంకో 10 కోట్లు, 100 కోట్లు ఉంటే ఇంకో 100 కోట్లు. ఈ స్కూలు పడమర వైపు తిప్పి కట్టడానికి కూడా ఇష్టపడిన జనాలు ఉన్నారు ఈ గ్రామంలో. పడమర వైపు అంటే పొద్దున్నేళ్ళ ముఖాలు మనం చూడాలా అన్నట్టు. బాగా గమనించండి. ఎందుకు చెప్తా ఉన్నానంటే చాలా మందిలో మార్పు అనేది తగ్గకపోగా ఆ ప్రభావం ఎక్కువ అవుతూ ఉంది.
మనం ఇక్కడ అమరావతి బ్రహ్మాండమైన రాజధాని అని చెప్పుకునే ఉన్న పరిస్థితిలో ఈ స్కూలు పడవర వైపు తిప్పితే కొన్ని ఇళ్ల వైపు చూడాల్సి వచ్చింది కాబట్టి స్కూల్ ఇటు తిప్పడానికి వీల్లేదు, అడి తిప్పి కట్టండి అని చెప్పారు. అంటే మనం ఎక్కడున్నామో అర్థం చేసుకోవాలి. అయినప్పటికీ పెద్ద మనసు చేసుకొని వాస్తవంగా స్కూల్ కట్టడానికి వస్తే ఎవరైనా రండి కట్టండి మా గ్రామాన్ని డెవలప్ చేయండి అని చెప్తారు. వాళ్ళు ఈ స్కూల్ కట్టడానికి అహర్నిశలు కష్టపడి అందరితో యుద్ధం చేయాల్సి వచ్చింది. వాళ్ళకేం అవసరం లేదు, ఈ ఊరు వచ్చి స్కూల్ కట్టి మనకి స్కూల్ ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకైతే ఏమి లేదు. సహాయం చేసే గుణం ఉండాలని చెప్పి వాళ్ళు వచ్చి సహాయం చేస్తూ ఉంటే దాన్ని అడ్డుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. అసలు ఏం జరిగింది? జనవరి 7వ తేదీ ఆదివారం నాడు జరగబోవు తిరువూరు భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని మాజీ శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పట్టణంలో తాతయ్య నివాసంలో మండల పట్టణ తెదేపా అధ్యక్షులతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణకు నిబద్ధతకు పెట్టిన పేరు తెలుగుదేశం పార్టీ అని, ప్రస్తుత ప్రభుత్వ వ్యతిరేక విధానాల మూలంగా గ్రామ స్థాయి నుండి కూడా ప్రజలు టీడీపీకి పెద్ద ఎత్తున ఆహ్వానం పలుకుతున్నారని గనుక గ్రామాన వార్డుల నుంచి తెదేపా శ్రేణులు భారీగా తరలి వచ్చి కదలిరా తరలిరా తిరువూరు బహిరంగ సభను జయప్రదం చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో ముల్లంగి రామకృష్ణారెడ్డి, మేక వెంకటేశ్వర్లు, కట్టా వెంకట నరసింహారావు, వడ్లమూడి రాంబాబు, మైనేని రాధాకృష్ణ, గట్టిడి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తిరువూరులో జరిగే బహిరంగ సభ మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. దానికి మరి పెద్ద ఎత్తున తరలి వెళ్తా ఉన్నారు. దానికోసం ప్రత్యేక ఈరోజు జగ్గపేట కాన్స్టిట్యూన్సీ పరిశీలకులు దొంతు చిన్న గారు, అదేవిధంగా పరిశీలకులు మా మండల పార్టీ, టౌన్ పార్టీ అందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. పెద్ద ఎత్తున తరలిపోవడానికి ఈ కాన్స్టిట్యూన్సీ కాదు అన్ని చోట్ల కూడా బహిరంగ సభ చంద్రబాబు గారు మీటింగ్ పెడుతున్నారంటే పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. దానిలో ఏర్పాటు భాగంగా ఈరోజు ఏర్పాటు చేసాం. అందరితో మాట్లాడి ఆ రోజు ఆదివారం పొద్దున్నేనే మరి బయలుదేరి ఆ బహిరంగ సభకు హాజరవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ చూసినా ఏ గ్రామం ఇందాక చిన్నగా చెప్పినట్టు ఎక్కడికి పోయినా సరే అందరూ స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం పట్ల పూర్తిగా వ్యతిరేకత. ఒక వర్గం కాదు, కార్మికులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, యువత కావచ్చు, వ్యాపారం అందరూ కూడా ప్రతి ఒక్కరు బాధపడుతూ ఉన్నారు. ఎప్పుడు ఈ ప్రభుత్వం దిగిపోతుంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎప్పుడైతారో అని చెప్పి ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. తప్పకుండా బహిరంగ సభలు విజయవంతం అయితే అదేవిధంగా బాధ్యతగా అందరూ తెలుగుదేశం కుటుంబ సభ్యులు కానీ కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఈ యొక్క బహిరంగ సభకు హాజరవ్వాలని చెప్పి అందరిని కోరుతూ విజయవంతం చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకోండి.